ఈ సెషన్లో మనం మేకింగ్ వీవ్ శాంపిల్స్ గురించి నేర్చుకుంటాం. ఈ సెషన్ ముగింపులో మీరు నేత యొక్క ప్రాథమిక రకాల లక్షణాలను నిర్వహించగలరు, వార్ప్ షీట్ మరియు సాదా నేత నమూనాలను తయారు చేయగలరు, ఇంకా ట్విల్ వీవ్ మరియు సాటిన్ వీవ్ నమూనాలను సిద్ధం చేయగలరు. నూలు యొక్క దీర్ఘచతురస్రాకార ఇంటర్లేసింగ్ ను నేయడం అంటారు. వార్ప్ నూలులను మగ్గానికి కట్టి క్రాస్ వైస్ లేదా వెఫ్ట్ నూలుతో నింపుతారు. చివరి నేత నిర్మాణం వార్ప్ మరియు వెఫ్ట్ నూలులు ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన విధానంపై ఆధారపడి ఉంటుంది. నేతల్లో 3 ప్రాథమిక రకాలున్నాయి. అవి సాదా నేత, ట్విల్ నేత మరియు సాటిన్ నేత. ఇతర రకాలు చాలా వరకు వైవిధ్యాలు. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఈ పనిని నిర్వహించడానికి అవసరమైన కొన్ని సాధనాలు మరియు సామగ్రి ఇక్కడున్నాయి. అవి షియర్స్, స్కేల్, HB పెన్సిల్, 2HB పెన్సిల్, కాటన్ టేప్ కాంట్రాస్ట్, కార్డ్బోర్డ్ మరియు ఫ్యాబ్రిక్ జిగురు. ఈ సులభమైన అనుసరించగల సూచనలను ఉపయోగించి వార్ప్ షీట్ నమూనాను సృష్టించడం ద్వారా మీ పనిని ప్రారంభిద్దాం. ముందుగా కార్డ్బోర్డ్ను తీసుకుని HB పెన్సిల్ని ఉపయోగించి అన్ని వైపులా అంచు నుండి 2.5 సెంటీమీటర్ల ముదురు మందపాటి గీతలను గీయండి. ఇప్పుడు 2HB పెన్సిల్ని ఉపయోగించి మార్గదర్శకాలను గీయండి. A, B, C మొదలైన నొటేషన్ ని ఇవ్వండి. ఒక రంగులో కాటన్ టేప్ తీసుకోండి మరియు కత్తెర సహాయంతో 18 సెంటీమీటర్ల టేప్ ని కత్తిరించండి. టేప్ ని ఒక కాలంలో ఉంచండి. ఒకటిన్నర సెంటీమీటర్ల టేప్ ను కొలవండి మరియు కార్డ్బోర్డ్ యొక్క తప్పు వైపున ఫ్యాబ్రిక్ జిగురు సహాయంతో సరిగ్గా అతికించండి. కార్డ్బోర్డ్ కుడివైపున ఏ కాలంపై టేప్ ను సమలేఖనం చేయండి. టేప్ దిగువ భాగాన్ని కార్డ్బోర్డ్ యొక్క కుడివైపుకు తిప్పండి మరియు జిగురు సహాయంతో సరిగ్గా దాన్ని సరిచేయండి. ఇప్పుడు మిగిలిన కాలం B నుండి J వరకు పై ప్రక్రియను పునరావృతం చేయండి. సాదా నేత యొక్క ప్రాథమికాలను అన్వేషించడం ద్వారా ప్రారంభిద్దాం. సాదా నేత అనేది సరళమైన మరియు అత్యంత సాధారణమైన నేత రకం. క్షితిజ సమాంతర థ్రెడ్లు, వెఫ్ట్ లేదా ఫిల్లర్లు, వరుస నిలువు థ్రెడ్ల వార్ప్ నూలు పైన మరియు క్రింద ప్రత్యామ్నాయంగా వెళతాయి. మస్లిన్ లేదా టఫెటా ఈ రకమైన నేతకు ఉదాహరణలు. ఇది మరొక పనికి సమయం. ఈ పనిని చేయడానికి అవసరమైన కొన్ని సాధనాలు మరియు సామగ్రి ఇక్కడున్నాయి. అవి షియర్స్, స్కేల్, HB పెన్సిల్, 2HB పెన్సిల్, కాటన్ టేప్ కాంట్రాస్ట్, కార్డ్బోర్డ్ మరియు ఫ్యాబ్రిక్ జిగురు. ఈ సులభమైన అనుసరించాల్సిన సూచనలను ఉపయోగించి సాదా నేత నమూనాను రూపొందించే పనిని ప్రారంభిద్దాం. మొదట నమూనా వార్ప్ షీట్ తీసుకోండి. కాంట్రాస్టింగ్ కలర్ నుండి 18 సెంటీమీటర్ల కాటన్ టేప్ ను కట్ చేసి K వరుసలో ఉంచండి. గ్లూ సహాయంతో కార్డ్బోర్డ్ యొక్క తప్పు వైపుకు టేప్ యొక్క ఎడమ చివరను అతికించండి.
వార్ప్ షీట్లో టేప్ను ఇంటర్లేస్ చేయండి. కార్డ్బోర్డ్ యొక్క తప్పు వైపున బ్యాలెన్స్ టేప్ 1.5 సెంటీమీటర్లు యొక్క సరైన చివరను అతికించండి. కాంట్రాస్టింగ్ కలర్ నుండి 18 సెంటీమీటర్ల కాటన్ టేప్ను కత్తిరించండి మరియు కార్డ్బోర్డ్లో ఎల్ వరుసలో ఉంచండి. గ్లూ సహాయంతో కార్డ్బోర్డ్ యొక్క తప్పు వైపుకు టేప్ యొక్క ఎడమ చివరను అతికించండి. వార్ప్ షీట్లో టేప్ను ఇంటర్లేస్ చేయండి. కార్డ్బోర్డ్ యొక్క తప్పు వైపున 1.5 సెంటీమీటర్లు బ్యాలెన్స్ యొక్క సరైన చివరను అతికించండి. ఎం నుండి టీ వరుసల కోసం పై విధానాన్ని అనుసరించండి. ట్విల్ నేత యొక్క ప్రాథమికాలను అన్వేషిద్దాం. సాదా నేత కంటే ట్విల్ నేత చాలా దగ్గరగా నేయబడింది. వార్ప్ మరియు వెఫ్ట్ థ్రెడ్ల ఫ్యాబ్రిక్ ముఖంపై ఒక రిడ్జ్ లేదా రూబ్ను ఏర్పరచడానికి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. ప్రతి వరుస పంక్తిలో వెఫ్ట్ 1 అడుగు కుడి లేదా ఎడమకు కదులుతుంది. ఉదాహరణలు డెనిమ్ మరియు గబార్డిన్. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఈ పనిని నిర్వహించడానికి అవసరమైన కొన్ని సాధనాలు మరియు సామగ్రి ఇక్కడ ఉన్నాయి. అవి షియర్స్, స్కేల్, హెచ్బి పెన్సిల్, 2HB పెన్సిల్, కాటన్ టేప్ కాంట్రాస్ట్, కార్డ్బోర్డ్ మరియు ఫ్యాబ్రిక్ జిగురు. ఈ సులభంగా అనుసరించగల సూచనలను ఉపయోగించి ట్విల్ నేత నమూనాను ఎలా సృష్టించాలో చూద్దాం. మొదట నమూనా వార్ప్ షీట్ తీసుకోండి. కాంట్రాస్టింగ్ కలర్ నుండి 18 సెంటీమీటర్ల కాటన్ టేప్ను కట్ చేసి వరుస కేలో ఉంచండి. ఎడమ చివరను అంటుకున్న తర్వాత టేప్ను ఇంటర్లేస్ చేయండి. చివరగా ఇతర అడ్డు వరుసల కోసం కూడా అదే దశలను కొనసాగించండి. ఇప్పుడు సాటిన్ నేత గురించి తెలుసుకుందాం. సాటిన్ నేతలో ఒక సెట్ థ్రెడ్లు మరొక సెట్ థ్రెడ్లపై తేలతాయి. వార్ప్ నూలు ప్రభావాన్ని ఉత్పత్తి చేయడానికి 4 లేదా 8 వెఫ్ట్ నూలు పైకి వెళ్తుంది. కానీ నేత పట్టుగుడ్డ నేతను సృష్టించడం కూడా సాధ్యమే. అప్పుడు నేత నూలులు ఫ్యాబ్రిక్ ముఖంపై ప్రధానంగా ఉంటాయి. ఉదాహరణలు సాటిన్, డమాస్ట్, షిఫాన్. మనం ఒక పని చేద్దాం. ఈ పనిని నిర్వహించడానికి అవసరమైన కొన్ని సాధనాలు మరియు సామగ్రి ఇక్కడున్నాయి. అవి షియర్స్, స్కేల్, హెచ్బి పెన్సిల్, 2HB పెన్సిల్, కాటన్ టేప్ కాంట్రాస్ట్, కార్డ్బోర్డ్ మరియు ఫ్యాబ్రిక్ జిగురు. ఈ సులభమైన అనుసరించాల్సిన సూచనలను ఉపయోగించి సాటిన్ నేత నమూనాను రూపొందిద్దాం. మొదట నమూనా వార్ప్ షీట్ తీసుకోండి. కాంట్రాస్టింగ్ కలర్ నుండి 18 సెంటీమీటర్ల కాటన్ టేప్ను కట్ చేసి వరుస కేలో ఉంచండి. ఎడమ చివరన అంటుకున్న తర్వాత టేప్ను ఇంటర్లేస్ చేయండి. చివరగా ఇతర వరుసల కోసం కూడా అదే దశలను కొనసాగించండి. నేత నమూనాలను తయారు చేయడం అనే అంశంపై మనం ఈ సెషన్ ముగింపుకి చేరుకున్నాం. ఇప్పటి వరకు మీరు ప్రాథమిక రకాలైన నేత యొక్క లక్షణాలను నిర్వహించగలరు, ఇంకా వార్ప్ షీట్ ఇంకా సాదా నేత నమూనాలను తయారు చేయగలరు.